సంక్రాంతి నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సోనియా గ్యారంటీగా తాను మాటిస్తున్నానని మాయగాళ్ల మాటలు నమ్మొద్దన్నారు. ఇటు రుణమాఫీ సంపూర్ణమైందన్న రేవంత్ హ్యూమన్ ఎర్రర్స్ ఉంటే సరిచేస్తామని చెప్పారు. ప్రజలకు సన్నబియ్యం ఇస్తామన్న మాటను నిలబెట్టుకుంటామని తెలిపారు. రైతు భరోసాపై అపోహలు వద్దని, సంక్రాంతి తరువాత రైతులందరికీ రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విధి విధానాలను మంత్రివర్గ ఉపసంఘం ఖరారు చేస్తుందని చెప్పారు. అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా డబ్బులు జమ చేస్తామన్నారు రేవంత్. సోనియా గ్యారంటీగా తాను మాట ఇస్తున్నానని చెప్పారు. విధి విధానాలకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం వేసిన బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇతర మంత్రుల చేత మంత్రివర్గ ఉపసంఘాన్ని విధి విధానాలను ఖరారు చేయడానికి వేసినాం. రాబోయే శాసనసభ సమావేశాలలో విధి విధానాల మీద చర్చ పెట్టి ఏ రకంగా కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్దామో నిర్ణయించుకొని డిసెంబర్ నెలలో జరిగే శాసనసభ సమావేశాలలో సభలో చర్చ చేసి విధి విధానాలను ఖరారు చేసి సంక్రాంతి పండుగ తర్వాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను రైతులకు గ్యారంటీ ఇస్తున్నా. 2 లక్షల వరకు ఉన్న రుణమాఫీ సంపూర్ణమైందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఖాతాల్లో పొరపాట్ల వల్ల ఆగిపోయిన వారికి నిన్న రుణమాఫీ చేశామని చెప్పారు. ఏమైనా మానవ తప్పిదాలతో జరగకపోతే మళ్లీ సరిదిద్దుతామన్నారు సీఎం. మా ప్రభుత్వము 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తామని మేము స్పష్టంగా చెప్పినాము. దాని మీదనే జీవో ఇచ్చినాం. ఇచ్చిన జీవోకు చెప్పిన మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2 లక్షల వరకు 100% కంప్లీట్ అయిపోయింది. 2 లక్షల రూపాయల వరకు బ్యాంకుల్లో 12/12/2018 నుంచి 9/12/2023 మధ్యకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు సంపూర్ణంగా పూర్తి అయిపోయినరు. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 100% రుణమాఫీ చేసినాము. వరికి 500 రూపాయల బోనస్ కొనసాగిస్తామన్నారు ముఖ్యమంత్రి. రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇస్తామని చెప్పామని, ఇచ్చిన మాట ప్రకారం సన్నబియ్యం ఇచ్చి తీరుతామని ప్రకటించారు. రైతులు నాణ్యమైన సన్నవడ్లు పండించాలని విజ్ఞప్తి చేశారు. మన రైతులు పండించిన సన్నవడ్లనే బియ్యంగా మార్చి ప్రజలకు పంచుతామన్నారు. రేషన్ షాపులలో సన్నబియ్యం ఇస్తామని మాట ఇచ్చినాం. మన తెలంగాణ రైతులు తెలంగాణ భూముల్లో పండించిన వడ్లు కొని వాటిని బియ్యంగా మార్చి పేదలకు రేషన్ షాపులో అవే బియ్యం ఇవ్వాలనుకుంటున్నాము. ఈరోజు సంక్షేమ హాస్టళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, కస్తూర్బా స్కూళ్ళు, ఏ ప్రభుత్వ పాఠశాలలలో భోజన పథకం అమలు జరుగుతుందో వాళ్ళందరికీ కూడా సన్న బియ్యంతోనే భోజనం పెట్టాలి. అది తెలంగాణ నేల మీద పండిన పంటలతోనే వాళ్ళ కడుపు నింపాలన్న ఆలోచన చేస్తున్నాము. నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నాణ్యత కలిగిన సన్న వడ్లు పండిస్తే అవి బియ్యంగా మారి తిరిగి మన పేదల కడుపు నింపడానికి అవకాశం ఉంటుంది. 10 ఏళ్లు ప్రజలకు వాస్తవాలు తెలియకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ చేసిన అప్పులకు ప్రతి నెల 6,500 కోట్లు మిత్తి కడుతున్నామన్నారు. రుణమాఫీ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ మారీచులు చేస్తున్న ప్రచారాలను నమ్మొద్దని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈశ్వరీబాయి సేవలు ఆదర్శనీయమన్నారు మంత్రులు. దళిత బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఈశ్వరీబాయి కృషి చేశారని తెలిపారు. రవీంద్ర భారతిలో జరిగిన ఈశ్వరీబాయి జయంతి వేడుకలకు మంత్రులు హాజరయ్యారు. 10 ఏళ్ల పాలనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయడంలో బీఆర్ఎస్ విఫలమైందన్నారు మంత్రులు. సమాజంలో మార్పు కోసం ఈశ్వరీబాయి కృషి చేశారన్నారు మంత్రులు. ఈశ్వరీబాయి సేవలు ఆదర్శనీయమన్నారు. రవీంద్ర భారతిలో ఈశ్వరీబాయి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. దళిత బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఈశ్వరీబాయి కృషి చేశారని కొనియాడారు మంత్రులు. ఈశ్వరీబాయి ఆశయాలను గీతారెడ్డి కొనసాగిస్తున్నారని తెలిపారు. గీతారెడ్డి గారు ఈ కార్యక్రమం అనేక సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. నేను కూడా అనేక సంవత్సరాల నుంచి హాజరవుతున్నాను. గీతారెడ్డి గారు ఒక ఆదర్శ నాయకురాలు, తెలంగాణ యాక్టివిస్ట్గా, మరి మధ్యలో మ్యాజిస్ట్రేట్గా కూడా పనిచేశారు. ఒక దళిత్ ఐకాన్గా, ఒక తెలంగాణ యాక్టివిస్ట్గా ఒక మంచి పేరు ప్రఖ్యాతలకు సంబంధించారు. ఆనాడున్న సమాజం, ఇప్పుడు మారుతున్న సమాజం వేరే, ఆనాడున్న సమాజంలో ఉన్న అనేక రుగ్మతులను ఎదిరించి సాహసంతో ముందుకు నడిచిన ధీర వనితగా పేరుగాంచి, మరి ముందుకు నడిచి అనేక మందికి మార్గదర్శనం ఇచ్చిన ఒక గొప్ప వనితగా, అదేకాదు వారు తెలుగుతనానికే నిదర్శనంగా నిలబడ్డారు శ్రీమతి ఈశ్వరీబాయి గారు.
బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సాంకేతిక సమస్యతో పెండింగ్లో ఉన్న రుణమాఫీకి సంబంధించిన 2750 కోట్లను సీఎం విడుదల చేశారన్నారు. నిన్న మహబూబ్ నగర్ లో రైతు పండుగ సభ విజయవంతమైందన్నారు జూపల్లి. 2750 కోట్ల రూపాయలు సుమారుగా మళ్ళీ 3-4 లక్షల మంది రైతాంగానికి ఏదైతే సాంకేతిక లోపం కారణంగా ఆ బ్యాంకుల మధ్యలో ఈ యొక్క పొరపాట్ల కారణంగా కొంత ఆలస్యమైన మాట, వాటన్నిటి కూడా నేను అందరికీ అవి క్లియర్ చేయడం జరిగింది. 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వడం కూడా ఇది ఒక గొప్ప ప్రయత్నం. నాగర్ కర్నూలు జిల్లా మల్లెల తీర్థం ప్రాంతాన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి సీతక్క. ప్రతి చెంచు కుటుంబానికి ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. అమరాబాద్ మండలం సార్లపల్లిలో ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి సిబిఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు మంత్రి. మరోవైపు శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు మంత్రి సీతక్క. ముఖ్యంగా ఆంజనేయ స్వామి కూడా మహిళలకు ఆ రోజు సీతమ్మకు మరి ఆమెను కాపాడడంలో, కాపలా కాయడంలో, తీసుకురావడంలో ఇవన్నింటిలో కూడా ఆ రోజు కూడా వారు పాత్ర గొప్పది. కేసీఆర్ ఫామ్ హౌస్ లో అధునాతన పద్ధతిలో వ్యవసాయం సాగు చేశారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. టెక్నాలజీ మొత్తం కేసీఆర్ కోటకే పరిమితం చేసుకున్నారని విమర్శించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో చేసే వ్యవసాయ పద్ధతుల గురించి రైతులకు ఒక్కసారి కూడా చెప్పలేదన్నారు. గతంలో రాజకీయ నేతలకు, రైస్ మిల్లర్ల కోసం తప్పుడు వ్యవసాయ విధానాలను తీసుకువచ్చారని ఫైర్ అయ్యారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. గ్రీన్ హౌస్ టెక్నాలజీని వాడిండు, ఇంప్లిమెంట్ చేస్తాడేమో, మా పేద రైతన్నకి ఈ టెక్నాలజీ వస్తుందేమో అని చెప్పి మేము ఆశపడ్డాం, రైతన్నలు ఆశపడ్డారు. కానీ ఈరోజు ఈ 10 సంవత్సరాల పాలన రైతుల చెవిలో పువ్వు పెట్టిండు. టెక్నాలజీ మొత్తం కూడా ఆయన తీసుకొని గత ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలు కానీ, పాలీ హౌజులు, గ్రీన్ హౌజులు, డ్రిప్ ఇరిగేషన్కి ఇచ్చే సబ్సిడీలు కూడా ఎత్తేసి మొత్తం ఆయన కోటలో ఆయన గడికి పరిమితం చేసుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పూర్తిగా రుణమాఫీ చేసిందన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు పెద్దన్నగా ఉండి పాలన సాగిస్తున్నారని చెప్పారు. వ్యవసాయ రైతు కమిషన్ ఆఫీసులో చైర్మన్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. లాభసాటి వ్యవసాయం, కల్తీ విత్తనాలు అరికట్టడం, భూసారం పెంపు సహా పలు అంశాలపై చర్చించారు. రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్. దేశంలో ఎక్కడా జరగని విధంగా 18,000 నిన్న 3,000 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ గాని, పంట నష్టం కూడా 10,000 రూపాయల ఎకరానికి గాని, ఇంకా లేకపోతే 500 రూపాయలు వడ్లకు బోనస్ గాని గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి, మరి అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేకంగా కమిషన్ తరఫు నుంచి ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రజా పాలనలోనే రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతోందన్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లను మాలలకు 20% ఇవ్వాలని డిమాండ్ చేశారు మాల నేతలు. మాలల సత్తా ఏమిటో పరేడ్ గ్రౌండ్ సభతో నిరూపితమైందని చెప్పారు. అంబేద్కర్ను విమర్శిస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పు మూల సూత్రాలకు వ్యతిరేకంగా ఉందన్నారు మాల నేతలు. రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర కేంద్రం చేస్తుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ముందు క్రిమిలేరియర్ అంటారు, ఆ తర్వాత రిజర్వేషన్లను ఎత్తేస్తారని ఆరోపించారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సింహగర్జన సభలో మాట్లాడారు. మాలలపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అంబేద్కర్ను విమర్శించినా ఊరుకోబోమని అన్నారు. జనాభా ప్రకారం ఎస్సీలకు 20% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనన్నారు వివేక్. ఆర్టికల్ 341 ఏదైతే మార్చిండ్రో సుప్రీంకోర్టు, దాని వలన ఫ్యూచర్లో మన రిజర్వేషన్స్ అన్ని కూడా పోయే అవకాశం ఉంది. ఇదొక కుట్ర. ఈ కుట్ర వలన ఎట్లాంటి రిజర్వేషన్స్ తీసేయాలి, ఈ క్రీమీ లేయర్ ఇంట్రడ్యూస్ చేసి మళ్ళా ఫ్యూచర్లో ఈ క్రీమీ లేయర్ తర్వాత రిజర్వేషన్స్ కూడా తొలగించాలని చెప్పి ఈ కుట్ర వేసిన జడ్జిమెంట్లో మనమందరం కూడా వ్యతిరేకిస్తున్నాము. షెడ్యూల్ క్యాస్టులను ఆదుకోవాలనే ఉద్దేశంతో అంబేద్కర్ రిజర్వేషన్లు తెచ్చారన్నారు ఎంపీ మల్లు రవి. సమాజంలో కుల వ్యవస్థ ఇంకా వెంటాడుతుందని చెప్పారు. మాల కులాన్ని కాపాడే బాధ్యత తమపై ఉందన్నారు ఎమ్మెల్యే గడ్డం వినోద్.
దోపిడీ చేసే కులమని మనపై ముద్ర వేయటం బాధాకరమన్నారు. మరో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. మాలలు ఎవరిని దోచుకోలేదన్నారు ఎమ్మెల్యే నాగరాజు. ఇవాళ భారతదేశంలో ఉన్న ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి మనం మాలలు కానీ ఇతర కులాలకు సంబంధించిన ఎస్సీలు కానీ అందరూ ఐకమత్యంగా ఉండి ముందు ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ వల్ల జరిగే నష్టం మీద పోరాటం చేయాలి. అందరు మా గురించి ఎట్లనో మాట్లాడినారు. నాకు మా తమ్ముని గంట మేము బంగారు పల్లెరంలో పుట్టామంట, మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయంట, గడ్డం ఖాందాన్ అంటే బిర్లా టాటా అని అటువంటి ఆరోపణలు వేసారు. మాకు తెలుసు మా కష్టం ఏందో, మా నాయన మాకేం చేసిండో మాకు తెలుసు. ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా ఇప్పటిదాకా సంపాదించలే. కరప్షన్ అనే సమస్య మా కుటుంబంలో లేదు. సముద్రపు అలల మాదిరిగా పోటెత్తి వచ్చిన లక్షలాది మంది కుల బాంధవులందరికీ కూడా జై భీమ్లు. ఆనాడు స్వాతంత్రోద్యమంలో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ సామాజిక ఉద్యమం వచ్చినా కూడా ముందు వరుసలో ఉన్నాం. ఈ పోరాటం తెలంగాణదే కాదని యావత్ దేశంలో ఉన్న మాలలదన్నారు చీఫ్ గెస్ట్ పాస్వాన్. ఈ ఉద్యమంలో వివేక్ వెంట ఉంటామన్నారు. 30 ఏళ్లుగా మాలలను దొంగలుగా చిత్రీకరించారని అన్నారు రాజేష్ మహాసేన్. సుప్రీం తీర్పు బాబాసాహెబ్ ఆశయాలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు రాజేంద్ర గోపాల్. कि जो घुनौना निर्णय है ये बहुजनों के खिलाफ है, दलितों के खिलाफ है. इसलिए जो आदेश राज्यों को दिया गया है वो हटाना होगा और पार्लियामेंट से इसका संशोधन करके संविधान में प्रदत्त अधिकार को देना होगा. विवेक वेंकट स्वामी ने ऐलान किया है कि ये तेलंगाना नहीं, ये आंध्रा नहीं, ये दक्षिण भारत नहीं, पूरे भारत के लोग दिल्ली में कूच करेंगे और इसको संशोधन कराने का काम करेंगे. हमारे जीवन में विकास का रास्ता बनाने वाले डॉक्टर बाबा साहेब अम्बेडकर व तमाम बहुजन महापुरुषों के चरणों में कोटि कोटि नमन करते हुए आप समस्त साथियों को मेरा क्रांतिकारी जय भीम. మాదిగల మాదిరి 30 ఏళ్ల పాటు మాలలు ఉద్యమం చేస్తే ఈ దేశాన్నే ఏలేటోళ్లని అన్నారు గాయకుడు రేంజర్ల రాజేష్. ఉద్దేశపూర్వకంగా మాలల్ని ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదన్నారు విశ్లేషకులు దిగంబర్ కాంబ్లే. 30 ఏళ్లుగా ఓపిగ్గా ఉన్నామన్నారు. వర్గీకరణపై తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు కాదని మోదీ తీర్పునిచ్చారన్నారు ఓఈ జాక్ నేత మందల భాస్కర్. నేను రాజకీయంలో ఉన్నప్పటికైనా సరే ఏ సమాజం నుంచి అయితే నేను వచ్చానో ఆ సమాజం యొక్క అభ్యున్నతి కోసం నా తండ్రి కాకా వెంకట స్వామి ఈ ప్రజల చేత గర్వంగా గుడిసెల వెంకట స్వామి అని వాళ్ళ హృదయాల నుంచి అనిపించుకున్నాడో ఆ గుడిసెల వెంకట స్వామి గారి యొక్క ఆశయాన్ని నెరవేర్చడం కోసం నేను ఖచ్చితంగా ముందుంటానని నువ్వు ఇదే గ్రౌండ్ లో నరేంద్ర మోడీని తీసుకొచ్చి సుప్రీంకోర్టు ద్వారా దొంగ మార్గాన ఆ గైడ్ లైన్స్ తీసుకొచ్చావు కదా. ఈ దేశంలో అత్యధిక శాతం రాష్ట్రాలు బీజేపీ పాలనలో ఉన్నాయి. కాకతీయుల చరిత్ర రేచర్ల దుర్మాల సామాజిక వర్గం ఇది తెలుసుకోవాలి చరిత్ర. మాకు మిమ్మల్ని వేదికపైకి చాలా మంది ఆ కాకతీయ ఉస్మానియా తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలు చాలా పెద్దవాళ్ళు చాలా మేధావులు మేము ఈ వేదికపైకి పిలవలేకపోయాం. జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని మాల సింహగర్జన తీర్మానాన్ని ఆమోదించింది. మాలలను మనవాదులుగా చిత్రీకరించే కుట్రలను తిప్పికొట్టాలని తెలిపింది. బ్రాహ్మణీయ భావాజాలంతో దళితుల మధ్య చిచ్చును ఖండించింది సింహగర్జన సభ. ఫెంగల్ తుపానుతో తమిళనాడు పుదుచ్చేరిలో జనజీవనం స్తంభించిపోయింది. చెన్నైలో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో సవ్వేలు మూసివేశారు. తుపాను తీరం దాటినప్పటికీ మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయంది వాతావరణ శాఖ. ముంపు ప్రాంతాల్లో అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు సీఎం స్టాలిన్. ఫెంగల్ తుఫాన్ తమిళనాడులో బీభత్సం సృష్టిస్తుంది. తీరం వెంబడి 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మహాబలిపురం కరైకల్ మధ్య తుఫాన్ తీరం దాటినప్పటికీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. 4వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఐఎండీ.
పుదుచ్చేరి చెన్నైలో కుండపోత వానలతో రహదారులన్నీ జలమయమయ్యాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. చెన్నై సహా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచించారు అధికారులు. చెన్నై ఎయిర్పోర్ట్లో పెను ప్రమాదం తప్పింది. రన్వేపై ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించిన ఇండిగో ఎయిర్లైన్స్ కు చెందిన ఎయిర్ బస్ విమానం కంట్రోల్ తప్పింది. రన్వేపై వాటర్ ఉండటంతో ల్యాండింగ్ సాధ్యం కాలేదు. దీంతో తిరిగి టేకాఫ్ చేశాడు పైలట్. తమిళనాడు పుదుచ్చేరిలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, పోలీస్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. రోడ్లపై కూలిన చెట్లను తొలగిస్తున్నారు. వరదలతో ఇళ్లలో చిక్కుకుపోయిన వారికి ఆహారం, నిత్యావసరాలు అందజేస్తున్నారు అధికారులు. తమిళనాడులో తుఫాన్ ప్రభావంపై అధికారులతో రివ్యూ నిర్వహించారు సీఎం ఎంకే స్టాలిన్. సహాయక చర్యల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండొద్దని ఆదేశించారు. లోతట్టు ప్రాంతంలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. రిలీఫ్ క్యాంపుల్లోని వరద బాధితులకు అన్ని వసతులు కల్పించాలన్నారు. సహాయక చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు సీఎం స్టాలిన్. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో వానలు పడుతున్నాయి. తిరుమలలో 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. దీంతో శ్రీవారి ఆలయం ముందు భాగం, లడ్డూ కౌంటర్, మాడవీధులు సహా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు భారీ వర్షాలతో తిరుమలలో 2వ ఘాట్ రోడ్లో కొండ చర్యలు వెరుగుపడ్డాయి. జేసీబీలతో కొండ చర్యలను తొలగించారు అధికారులు. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని ప్రధాన జలాశయాలు నిండుకొండలా మారాయి. 5 ప్రధాన జలాశయాలైన పాప వినాశనం, గోగర్భం, కుమారధార, పసుపుధార, ఆకాశగంగ డ్యాములు పూర్తిగా నిండాయి. దీంతో తిరుమలకు వచ్చే భక్తులు జలాశయాలను చూసి మురిసిపోతున్నారు. ఐసీసీ కొత్త చైర్మన్ గా జైషా బాధ్యతలు స్వీకరించారు. 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. 36 ఏండ్లకే ఐసీసీ చైర్మన్ గా ఎన్నికైన అతి చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. భారత్ నుంచి ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన 5వ వ్యక్తి జైషా. చివరిగా 2015 నుంచి 2020 మధ్య శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్ గా పనిచేశారు. దేశంలో జనాభా తగ్గుదల ఆందోళనకరమన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. జనాభాలో క్షీణత కొనసాగితే సమాజం దానంతట అదే నశించిపోతుందన్నారు. జనాభా పెరుగుదల రేటు 2.1% కన్నా దిగువకు వెళ్తే సమాజం నశించే ప్రమాదం ఉందన్నారు. అనేక భాషలు కనుమరుగు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత తరుణంలో భారత జనాభా వృద్ధి రేటు 3% పైగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. 1960 నుంచి 2000 సంవత్సరం వరకు ప్రపంచ జనాభా పెరుగుదల రేటు రెట్టింపైందన్నారు. ఆ తర్వాత నుంచి జనాభా క్రమంగా తగ్గుతోందన్నారు. ప్రస్తుతం దేశంలో ఫెర్టిలిటీ రేటు 2% పైగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు మోహన్ భగవత్. దట్స్ ఆల్ ఫర్ నౌ.